నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్లో అడ్డగోలుగా పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని తూప్రాన్ మున్సిపల్ ప్రజల తరఫున గత సంవత్సరం పార్టీలకు అతీతంగా ర్యాలీగా వెళ్లి అప్పటి మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ గారికి మెమోరాండం ఇచ్చినందుకు అక్రమంగా తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిపై మరియు 19 మందిపై కేసులు చేసి ఈరోజు తూప్రాన్ ఎస్ఐ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల తరఫున కొట్లాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున తూప్రాన్ మున్సిపల్ ప్రజానికం గమనించగలరు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము. యావత్ మున్సిపాలిటీ ప్రజలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా నమస్కారం చేసి నేను ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని పోలీసు వాళ్ళు గత 15 రోజుల నుంచి మా అందరి పైన బెదిరింపులకు గురి చేస్తూ తప్పకుండా వస్తారా లేదంటే అరెస్ట్ చేయమంటారా అనే విధంగా మమ్మల్ని పిలిస్తే ఈరోజు నోటీసులు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆగస్టు 30వ తారీఖు 2024 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తూప్రాన్ మున్సిపాలిటీలో కొంతమంది వెన్నుపోటుదారులు పార్టీ మారి ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పద్ధతి తూప్రాన్ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు నర్సారెడ్డి గారి నాయకత్వంలో తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలపైన అడ్డగోలుగా పన్నులు ఒక లెక్క పత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూప్రాన్ మున్సిపాలిటీలో ఇంటి పన్నులను ఎత్తి విధంగా అంటే ఒక 2,000 రూపాయలు ఉండేది 80,000 రూపాయలు అడ్డగోలుగా పెంచి 500 ఉన్నది 5,000 చేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా ఇంటి పనులను తక్కువ చేయమని మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ డిఎస్పీ గారికి మేము ఇలా ర్యాలీ తీసి కమిషనర్ గారికి మున్సిపాలిటీకి ఒక మెమరాండం ఇవ్వడానికి మేము ర్యాలీగా బయలుదేరుతున్నామని డిఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి కూడా మేము ర్యాలీగా బయలుదేరుతాం. మా మీద నర్సారెడ్డి గారి డైరెక్షన్లో మా పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు నేను నర్సారెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా నర్సారెడ్డి గారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఏమైనా నీకు ధర్మం ఉంటే, నీకేమైనా పరిపాలన దక్షత ఉంటే, నీకేమైనా క్యారెక్టర్ ఉంటే తూప్రాన్ ప్రజలకు మంచినీళ్ళు అందియ్యి, తూప్రాన్ ప్రజలకు పన్నులు తగ్గియు, తూప్రాన్ ప్రజలకు మంచి చేయు, గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయి. కానీ ప్రశ్నించే గొంతును నొక్కే విధంగా మమ్మల్ని జైల్లో పెడితే కేసులు పెడితే భయపడేటోడు ఎవడు లేడు. నర్సారెడ్డి గారు, ప్రజాస్వామ్య విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై తప్పకుండా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏకం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి మా శైలులందరినీ కూడా ఏకం చేసి మీరు చేస్తున్నటువంటి ఈ అబద్ధపు పరిపాలన పైన ఇలా రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిరు, ప్రజలకు ఇంటి పన్ను పెంచిండ్రు, మంచి నీళ్ళు ఇవ్వడం లేదు, రైతులకు కరెంట్ ఇవ్వడం లేదు. ఇలా రైతులకు ఎలాంటి కూడా ప్రయోజనాలు చెందకుండా మీరు పబ్బం గడుపుకుంటూ సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని అంబేద్కర్ గారి బొమ్మను పట్టుకొని తిరిగితే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. అత్యంత తొందరగా ఈ భారతదేశంలో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి అబద్ధాల ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటూ ఇవాళ కనీసం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే హెచ్సియు యూనివర్సిటీ భూములను కూడా తెగనమ్ముకునే ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే హక్కు ఎంత మాత్రం లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఎక్కడికక్కడ మీరందరూ కూడా మిమ్మల్ని వసూలు చేసి నిర్బంధంగా వసూలు చేసినటువంటి తీరు మీరు అందరూ కూడా చూస్తున్నారు. జూలై 11వ తారీఖు 2024న వీళ్ళు మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేసి ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 1 నుంచి పన్నులు వేసి ఇలా మేము అడుగుతాం, ఆమె కేసులు చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నర్సారెడ్డి గారు ఈ కేసులకు మా అందరి పైన అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఒక యమకింకరున్ లాగా నువ్వు దాపురించినావని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సారెడ్డి గారు, క్యారెక్టర్ లేకుండా అయిపోయినావు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినావు, నీ కనీసం
నీ పార్టీని నువ్వు చక్కగా చూసుకో, ప్రజలకు ఏమైనా అయితే నీ వలన మేలు చేయండి, లేదంటే ఇంట్లో కూర్చొని తప్ప మా మీద అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజలు మర్చిపోరు, మేమందరం ఇంట్లో కూర్చునేది కాదు, ఇంకా ఎక్కువ ఒక బాలుని కింద కొడితే ఎంత పైకి లేస్తూ ఆ విధంగా ఇంకా పైకి కెరటం లాగా లేచి తప్పకుండా మీ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తాం తప్ప ఊరుకునే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకపోయే ప్రసక్తి లేదని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరిస్తూ మరి పోలీసు వారు కూడా పూర్తిగా లాలెస్గా వెళ్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు పొద్దున చిల్లర నాయకులు పొద్దున లేస్తే 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కనీసం పోలీసు వాళ్ళకి తినడానికి కూడా మరి వాళ్ళకి టైం ఇవ్వకుండా పొద్దున్నే సాయంత్రం పోలీస్ స్టేషన్ ఏం పడాయా మీకు? ప్రతిరోజు ఎప్పుడు పోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి తూప్రాన్లో అక్రమ దందాలు, అక్రమ బెదిరింపుల వల్ల పాల్పడుతూ ఉన్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మా పైన, మా అక్రమ కేసులు వ్యక్తుల పైన, మా కార్యకర్తల మీద దాడులు చేసిన వారిపైన ఎవరిని వదిలిపెట్టాం, ఎక్కడున్నా తప్పకుండా బదులా తీసుకున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.